చాలామంది సేవ చేస్తూ ఉంటారు. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లైక్ మానవ సేవ అంటారు కదా! అలా చేసే వాళ్ళకే ఎక్కువ కష్టాలొస్తూ ఉంటాయి. ఎందుకంటారు? కష్టాలొచ్చినా సేవ చేస్తే పోతాయని సేవ చేస్తుంటారు అవును. జనానికి. హ్మ్. అసలు నేను అనుకున్నది ఏంది అంటే, మానవ సేవ చేయొద్దు. జంతు సేవ చేయాలి. హ్మ్. మానవ సేవ చేసినోడు నాశనం అయిపోతాడు. హుహు. మనుషులకి ఎవ్వరికి గూడా సేవ గాని, సహాయం గాని చేయకూడదు. ఇది కలియుగం. ఇప్పుడు మానవ సేవ చేస్తే ఏమైతదంటే, మన దగ్గర పనిచేసే వాళ్ళు గాని, లేతే మనం ఏమన్నా పనికి పోయిన తాన గాని, మన ఇంటి పక్కోళ్ళు గాని, ఆపదలుంటే ఆదుకుంటారు. వానికి ఏ అవసరం వచ్చినా అవసరం తీరుస్తారు. అవును. మాట సాయం ఉండొచ్చు, డబ్బు సాయం ఉండొచ్చు, పని సాయం ఉండొచ్చు చేస్తుంటారు. అయితే ఇట్లా ఎక్కువ సాయం చేసేటోళ్ళు ఏమైతదంటే వాడు ఎప్పుడు కష్టాలనే ఉంటాడు. ఎవరైనా చూసుకోండి. మీ ఊర్లో గాని, మీ పక్కింట్లో గాని, పక్కన గాని ఏమన్నా గాని. నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కడు అందరికి సేవ చేస్తాడు. తల్లిదండ్రులను చూస్తాడు, ఇంట్లో పిల్లలు చూస్తాడు, ఇంటి పక్కోళ్ళకి చూస్తాడు, ఊరోళ్ళకి చూస్తాడు, ఊరోళ్ళకి సేవ చేస్తాడు, ఊళ్ళో పబ్లిక్ సేవ చేస్తాడు. ఇది ఒక్కడు. మిగతా ముగ్గురు ఎవరిని పట్టించుకోరు. ఈ ముగ్గురు మంచి ఆస్తి పరులు ఉంటారు, డబ్బు ఉంటుంది, డబ్బు సంపాదించుకుంటారు, హై రిచ్లో ఉంటారు. వీనికి కూడా వీళ్ళకి ఇచ్చిన ఆస్తి వీనికి కూడా వస్తుంది. అని రోజు రోజుకి ఈయన ఆస్తి డౌన్ఫాల్ అవుతుంది. వీని పిల్లలు ఖరాబ్ అవుతాడు, వీడు ఖరాబ్ అవుతాడు. వీడు ఒకడే ఖరాబ్ కాడు, వీని పిల్లలు కూడా నాశనం అవుతారు. అంటే వీడు మందికి సేవ చేసి డబ్బులు పోగొట్టుకుని కాదు, మందికి సహాయపడుతున్నందుకు వీడు ఖరాబ్ అయిపోతాడు. ఈ హుహు. డబ్బు దానం చేసి కాదు. ఎట్లా అంటే ఈ వ్యక్తి ఎదుటివానికి సాయం చేసినప్పుడు అతనికి ఈయన మీద ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది. హుహు. మా సారు, మా గురువు, లేకపోతే మా దేవుడు, మా అన్న నా కోసం బాగా చూస్తున్నా, నన్ను చూస్తున్నాయి. అప్పుడు ఎక్కువ మందిలో ఉండి ఎక్కువ మందికి సాయం చేస్తూ అందరిలో వీడే ఉంటాడు, అందరికి వీడే, అసలు వీడు లేనిది ఉండదు అక్కడ పని. పెళ్ళైనా వీడే ఉంటాడు, పేరడమైనా వీడే ఉంటాడు, కొట్లాటైనా వీడే ఉంటాడు, ఏ సమస్య వచ్చినా వీడు ఆడు ఉంటాడు. తీర్పు చెప్పుడు కానీ సాయం చేసుడు ఏదో రకంగా. అయితే ఆ సాయం పొందిన వ్యక్తి చనిపోయినా అనుకో, వానికి ఆయన పెళ్ళం పిల్లలు గుర్తుకు రారు, వీడు గుర్తొస్తాడు, సాయం చేసిన వ్యక్తి గుర్తొస్తాడు. అయ్యో అన్నా నువ్వు నాకు మంచిగా చూస్తూ చేస్తుంటివి కదా అని శరీరం వదిలేగానే ఆత్మ వేసే చక్కగా వచ్చి దగ్గర వస్తుంది. వీనింటికి వెళ్ళేస్తుంది ఆత్మ. వాడు చనిపోయిన రోజు వీడికి ఆటోమేటిక్ ఇంటికి సిక్ అవుతాడు. వీడు అయ్యో వాడు చచ్చిపోయిన నాకు చాలా బాగా అవుతుంది అంటే ఈడేడుస్తుంటాడు, ఇంటికా కూర్చొని. హ్మ్. వాడు పోయి వీడేడుస్తాడు, పెన్నం కూడా ఏడవదు కానీ వీడేడుస్తుంటాడు. అంటే వాని ఆత్మ వచ్చి మీద కూర్చుంటుంది. కూర్చున్నందుకు వీడు బాధపడుతుంటాడు. ఇక అట్లా వీడు మెల్లగా వీడు డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. వీడు ఎంత సాయం చేస్తుంటాడో అన్ని ఎనర్జీలో వీడి దగ్గరకు వస్తుంటాయి చనిపోయినాయి. అయితే మీరు బాగా గమనించండి, మీ ఊర్లో కానీ ఏడైనా సరే రోజు గుడికొస్తుంటాడు వీడు. హ్మ్. ఆ ఊళ్ళో ఏ పనైనా చేస్తాడు, ఊళ్ళో ఎవరికి బాధ వచ్చినా వీడు వస్తాడు. ఏదైనా వీనికి చెప్పులు కూడా ఉండవు కాళ్ళ క్లాస్కి చివరికి. హ్మ్. వీని అన్నదమ్ములు వేరే వాళ్ళు ఎవరైనా చూడండి, ఎవరికి సాయం చేయరు, ఎవరి దగ్గర కోరు, ఎవరిని పట్టించుకోరు, వాడు బెంజికాల తిరుగుతుంటాడు. మనము కూడా అంటారు ఆడ అవులో కూడా అదే రాసి ఉంటే ఏం చేయడానికి, ఎవరికి సాయం చేయడు, వాడు బెంజికాల తిరిగితే మనకేమంటాం, కానీ ఆడే మంచోడు. హ్మ్. ఈ సాయం చేసిన తప్పుకు వీడు ఖరాబ్ అవుతాడు, వీని భార్య ఖరాబ్ అవుతుంది, వీని పిల్లలు ఖరాబ్ అవుతారు. అది ఏమవుతుంది, ఒక ఎనర్జీ 2 ఎనర్జీలు వచ్చినంతసేపు వీనికి ఏం కాదు, ఒక 20-30 ఎనర్జీలు కాగానే వీడు సిక్ అవుతాడు, అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతుంది, హ్మ్. రాత్రిపూట నిద్ర రాదు. హ్మ్. 100-200 ఎనర్జీలు కాగానే ఏమవుతాయంటే వీని ఇంటికి వచ్చి కూర్చుంటాయి ఇంట్లో ఎనర్జీలు. హ్మ్. బతికున్నప్పుడు వీడు సాయం చేసి తిండి పెట్టినా, మాట సాయం చేసిన, ఏం చేసినా, బతికున్నప్పుడు వానికి సాయం చేస్తే వాడు చచ్చిపోతాడు కదా, వాని ఆత్మ వచ్చి ఇక్కడ కూర్చుంటే వీడు చచ్చిపోయేదాకా ఆత్మకి వీడే సేవ చేయాలి, ఆ ఆత్మకు కూడా వీడే సేవ చేయాలి. హ్మ్. కాబట్టి వీడే సేవ చేస్తుంటాడు. ఈయన ఆస్తి కరిగిపోతుంది, వీని పిల్లలతో సఖ్యత లేకుండా అవుతుంది, పిల్లల చదువు ఖరాబ్ అవుతుంది, పిల్లలు చదువుకోరు, మొత్తం ఆ కుటుంబమే నాశనం అవుతుంది. ఇక గుడికి పోతాడు, గుడికి పోయి పంతులు ఇంతగానం సేవ చేస్తున్నా, ఇంతగానం దానం చేస్తున్నా, ఇంతగానం పని చేస్తున్నా, నాకెందుకో ఈ కష్టాలు వస్తున్నాయి, అసలు ఏంది ఇది అంటే, పంతులు ఏం చెప్తాడు తెలుసా, దేవుడు నేను పరీక్షిస్తున్నాడు, అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి, ఇప్పుడు ఈ జన్మలో కష్టపడితే తర్వాత వచ్చే జన్మ మంచిగా అవుతావు, బాగా అవుతావు చూడని చెప్తాడు. ఉన్నదే ఒక జన్మ, మళ్ళీ జన్మ లేకుంటుంది. హ్మ్. ఉన్న జన్మనే ఒకటి, ఇంకా సేవ అయిన ఆయన నీకు మంచిగా అవుతుంది అని చెప్తుంటాడు. అవును. అదంతా తప్పు. సేవ చేసిన తప్పుకే వీడు నాశనం అయింది. హ్మ్. ఎదుటికి సాయం చేసిన తప్పుకే వీడు నాశనం అయిపోయి కష్టాలు పడుతుంటే వీడు పడ్డది కాక వీడి పిల్లల పిల్లలు ఖరాబ్ అయిపోతారు. హ్మ్. వీడు ఒక్కడు పోతే బాధ లేదు, వీనితో పాటు వీడి కుటుంబమే నాశనం అయిపోతుంది. లాస్ట్కి మొత్తం పోతారు కుటుంబంలో, ఎవడు మిగిలకుండా చనిపోతారు. ఎందుకంటే తిండికి లేకుండా అవుతుంది, ఎనర్జీలు ఎఫెక్ట్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ఇరిటేషన్ వచ్చేసి సూసైడ్ చేసుకోవడము, యాక్సిడెంట్ చచ్చిపోవడము, అనారోగ్యం వచ్చి చచ్చిపోతారు ఈ కుటుంబం. అయ్యో వీడు అందరు సాయం చేస్తుంటే పాపము చచ్చిపోయారు. రీజన్ ఏంటంటే ఆ ఎనర్జీలన్నీ ఎక్కువైపోయి దీన్ని చంపేస్తాయి.
రమ్మంటాయి. వాటికి ఎలా శరీరం లేకుండా ఉంటుందో ఆ ఎనర్జీలు వీని కూడా ఈ శరీరానికి వెళ్ళి ఆత్మను పిలుస్తాయి రమ్మని, చంపేసి తీసుకెళ్తాయి. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతా అంటే ఈ ముసలి వాళ్ళు, యంగ్ వాళ్ళకు సేవ చేస్తే ఏమవుతుందంటే, మీరు తప్పు పడితే పట్టవచ్చు, నేను ప్రూఫ్లు చూపిస్తాను. కానీ యంగ్ వాళ్ళకి సేవ చేస్తే ఏమంటే వాడు 50 ఏళ్ళకు 20 ఏళ్ళకు చనిపోతాడు. కొందరు ముసలి వాళ్ళకి బాగా సేవ చేస్తుంటారు. ఆ తల్లిదండ్రి తిండి పెట్టకుండా తల్లిదండ్రులు ఇలా కొట్టడో, లేదా ముసలి ఇంటికి వెళ్ళి బయటికి నెట్టేస్తే వీడు ఏం చేస్తే వీడు ఊరిని ఉద్ధరించేటోడు ఉంటాడు ఊళ్ళో, ప్రతి ఊళ్ళో. నేను చూస్తా, వాళ్ళకి సేవ చేస్తే నాకు పుణ్యం వస్తుంది అనుకుంటాడు. సేవ చేస్తే పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది. పుణ్యం వస్తుంది అనుకొని వాళ్ళకి సేవ చేస్తుడు, వాళ్ళకి తిండి పెట్టుడు, హాస్పిటల్ పడితే హాస్పిటల్ పోయి చూసుడు. చనిపోయే చివరి రోజులలో ముసలి వాళ్ళకి ఎవరైతే సేవ చేస్తారో ఆ ముసలి వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలను, వాళ్ళ మన్మలను అందరినీ మర్చిపోతారు. వాళ్ళు చివరి రోజులలో సేవ చేసిన అటెండర్ కానీ, నర్సు కానీ, లేకపోతే ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తి కానీ ఆ టైంలో వాళ్ళని ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుతుంది ఆ మనిషి, ఆ ముసలోళ్ళు గుర్తుపెట్టుకొని ప్రాణం పోగానే ఆ మనిషిలోకి వెళ్ళి ప్రాణం వెళ్ళి ఎవడైతే చివరి రోజులలో సేవ చేసిండో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. నా కోసం నువ్వే సేవ చేసినావు కదా, నువ్వంటే నాకు ప్రాణం, కాబట్టి నీ దగ్గరికి వస్తా. ఆ సేవ ఇంకొక లాలేందుకు నాకు. అవును, కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది ఎనర్జీ. రాగానే వీడు బాగా సిక్ అయిపోతాడు. ఇక రోజు రోజుకి వీడు మొత్తం కుషించి బాధపడి డబ్బు లేకుండా ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది పడుతుంటాడు. వీనితో పాటు వాని భార్య ఖరాబ్ అవుతుంది. ఏంటంటే వీడు బయట పోయి సేవలు చేసి ఆ ఎనర్జీలన్నీ మీదేసుకొని ఇంటికి వస్తుంటాడు. వస్తే భార్య సుస్థ అవుతుంది, భార్య సిక్ అయిపోతుంది, పిల్లలు చదివేటంటే చదవకుండా అవుతారు, జాబులు చేసేటంటే జాబులు బంద్ అవుతాయి, పెళ్ళిళ్ళు అంటే విడాకులు అవుతాయి. ఆ ఇంట్లో ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోయి అసలు ఏం చేయాలని అర్థం కాకుండా అయిపోతుంది ఆ ఇల్లు. ఆ ఎనర్జీలు ఎక్కువ ఇంట్లో ఉన్న వాళ్ళు తాగుడికి అలవాటు పడతారు పిల్లలు. ఇక ఈ విధంగా ఇబ్బంది పడుతుంటారు. అయితే అందరు అనుకుంటారు, అమ్మ వీడు ఇంత సేవ చేస్తే దేవుడు కనికరిస్తలేడు, ఇంకా కూడా వీనికి పూర్వజన్మలు ఏం చేసిండో పాపాలు అనుకుంటారు. పూర్వజన్మల పాపాలు కాదు, ఇప్పుడు చేస్తున్న పుణ్యానికి కోరుకున్న పాపం ఇది. పుణ్యం చేస్తే పాపం వెంక పడుతుంది. అంటే మనము ఎదుటిని సాయం చేస్తే వాని యొక్క ఎనర్జీ మన మీద ప్రేమ పెరిగి చనిపోయినాక మా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. మనం బతికినప్పుడు సాయం చేస్తే వానికి, వాడు చచ్చిపోతే కూడా మనం చచ్చేదాకా కూడా మన ఆత్మకు మనమే సేవ చేయాలి. అంటే మనమే కూర్చొని తిండి తింటుంది, మన దగ్గర కూర్చొని తాగుతుంది, మన దగ్గర కూర్చొని పని చేసుకుంటుంది, మనమే కూర్చొని దాని అవసరాలు తెలుసుకుంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా మానవ సేవ చేసే వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి ఆపేసేయండి. అంటే ఇవి అతిగా పోవద్దు, అంతా నేనే అని తిరగొద్దు. తిరిగితే మీరు ఖరాబ్ అవుతారు, మీ పిల్లలు ఖరాబ్ అవుతారు, లాస్ట్కు తిండికి లేకుండా చివరి రోజులల్లా ఎటు కాకుండా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పంతులు చెప్పినట్టు ఇది పరీక్షా కాలం కాదు ఇది. ఎందుకంటే పుణ్యం చేస్తే పూర్వజన్మల పాపం చేసిన వాడి పుణ్యం చేయి అది పోతుందని చెప్తారు. అది దానికి అసలు సంబంధమే లేదు. ఏ జన్మది ఆ జన్మలనే. మీరు సేవ చేస్తున్న తప్పుకు పుణ్యానికి పోయినందుకు పాపం వెంకబడుతుంది. కాబట్టి నా లెక్కల మీరు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే నన్ను సంప్రదిస్తే మీ వెంకబడ్డ ఎనర్జీలను మొత్తం ఈ స్కానర్తో చెక్ చేసి ఈ కిట్టు ద్వారా చూసి సరి చేయడం జరుగుతుంది. మీ అనుకున్న ఎనర్జీలను అన్నిటిని వీటిలో బంద్ చేయడం జరుగుతుంది. అందిస్తే మీరు అప్పటి నుంచి మంచిగా అవుతారు. కానీ ఈ సేవ చేసేది ఫస్ట్ బంద్ చేస్తా అనుకుంటే నా దగ్గర రావాలి. వస్తే ఎనర్జీలను బంధించినాక మీరు, మీ పిల్లలు, మీ భార్య అందరూ మంచిగా అవుతారు. కాబట్టి నా లెక్కల మానవ సేవ చేస్తే చేసినోడు నాశనం అయిపోతాడు. మీరు ఎవరైనా సరే అలా అతిగా సేవ చేసే వాళ్ళు ఉంటే తగ్గియండి. ఏదైనా సేవ చేసేది ఉంటే పరోక్ష సేవ చేయండి, ప్రత్యక్షంగా చేయొద్దు. మనం ఎవరికైనా డబ్బు ఇచ్చేది ఉంటుంది, ఎవరికో ఇచ్చేసి వెళ్ళి రావాలి. అని దగ్గర నుండి తినబెట్టుడు, హాస్పిటల్లో బిల్లు కట్టి రావాలి, కానీ హాస్పిటల్ నుండి సేవ చేయకూడదు. కౌంటర్లో బిల్లు కట్టి వెళ్ళి రావాలి, ఆ బిల్లుగా ఎవరో కట్టిపోయారు అన్నట్టు ఉండాలి. అంతేగాని అతిగా దగ్గర నుండి చూసి చేస్తే మటుకు కష్టాల పాలవుతారు. కాబట్టి ఎవరైనా సరే పరోక్షంగా చేయాలి సేవ, కానీ ప్రత్యక్ష సేవ చేయకూడదు. పరోక్ష దానం చేయాలని ప్రత్యక్ష దానం చేయొద్దు. చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు. దీనికి ఉదాహరణ తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ అతిగా సేవ చేసిన తప్పుకు కేసీఆర్ గారు పదవి పోయి ఎంత జాతకం బాగున్నా అని ఇంట్లో కూర్చోవడం జరిగింది. చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. ఎందుకంటే ఎక్కువ సేవ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పాపం ఒకప్పుడు చాలా బాగా బతికాడురా, చాలా మందికి సేవ చేశాడు, కానీ చివరి రోజుల్లో తినడానికి తిండి కూడా లేకుండా చనిపోవడం జరిగింది, లేదా అనారోగ్యానికి గురవ్వడం జరిగిందని ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. గురుగారు చెప్పింది క్లియర్గా అర్థమైంది కదా, చెయ్యాలి, ఎంత చేయాలో అంతవరకే చేయాలి, దాన్ని మన వరకు వచ్చేలాగా చూసుకోకూడదు. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు
అని అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారిని కాంటాక్ట్ చేయండి. ఎలా చేయాలి, పరిహారాలు ఏంటి అన్నది తను చెప్తారు.